మౌలి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోకో బార్స్. చేయడం చాలా ఈజీ. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసేలా చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా కొబ్బరికాయనైతే తీసుకున్నాను. దాని పైనున్న బ్రౌన్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. చూడండి, నైఫ్‌తో తీస్తే చాలా టైం పట్టేస్తుంది. నేనైతే ఇలా పీలర్ యూజ్ చేసి పైనున్న బ్రౌన్ పార్ట్‌ని మొత్తం తీసేస్తున్నాను. బ్రౌన్ పార్ట్ తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ చాకోబార్ అన్నది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మొత్తం అన్నిటిని కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్‌లోకి వేసేసి మనం మిక్సీ అయితే పట్టేద్దాం. బ్రౌన్ పార్ట్ తీసేయడం వల్ల వైట్‌గా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నా. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూసారా? ఇంత ప్రాసెస్ మేము చేయలేం అనుకుంటే గనక ఈ ప్లేస్‌లో గనక డెసికేటెడ్ కోకోనట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఫ్రెష్ కోకోనట్ ఉంది. హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను ఫ్రెష్ కోకోనట్‌తో చేసేసా. మెజర్ చేస్తే గనక నాకు ఒక కప్పు కొబ్బరి తురుము అయితే వచ్చిందండి. ఇప్పుడు దాన్ని ఒక ప్యాన్‌లో అయితే వేసేస్తున్నాను. అందులోని ఒక ముప్పావు కప్పు పంచదార కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన మనం తీసుకున్న పాన్ పెట్టేసి అందులోని మనం వేసిన కొబ్బరి, పంచదార 2 బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుందాం. ఇందులో ఎగస్ట్రా ఏమి వేయట్లేదు. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే గనక కొబ్బరి లవుస్ చేసుకుంటాం కదా! సేమ్ అదే ప్రాసెస్. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, పంచదారంతా పూర్తిగా మెల్ట్ అయిపోయి ఇలా దగ్గర పడిపోతుంది. అన్న టైంలోని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకైతే దించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. పక్కకు దించేసి దీనిని మనం చేత్తో తాకే అంత వేడి ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇలా వదిలేస్తున్నాను. అంటే గోరువెచ్చగా ఉండాలన్నమాట. పూర్తిగా చల్లారలేదు. ఇంకా గోరువెచ్చగానే ఉంది. సో, నేను చేత్తోనే ఈజీగా మ్యాష్ చేసేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్‌లో అయితే మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాకో బార్స్ అంటున్నాను కాబట్టి సిలిండ్రికల్ షేప్‌లో అయితే చేసేసుకుంటున్నాను. లేదు, నాకు స్క్వేర్ ఇష్టం, రెక్టాంగిల్ ఇష్టం, ట్రయాంగిల్ ఇష్టం అంటే రౌండ్ బాల్ ఇష్టం అంటే మీకు నచ్చిన షేప్‌లో అయితే చేసేసుకోండి. నేనైతే సిలిండ్రికల్ షేప్‌లో అయితే చేసుకుంటున్నా. ఎప్పుడు రౌండ్ షేపే కదా! కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అని చెప్పేసి. దీన్ని మీరు ఒక స్క్వేర్ బాక్స్‌లో వేసుకొని, స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకొని కూడా అందంగా వేసుకోవచ్చు. బట్ నాకంత టైం లేదే. సో, పిల్లలొచ్చేలోగా వాళ్ళకి నచ్చిన స్నాక్స్ తయారు చేయాలని ఏ తల్లికి ఉండదు చెప్పండి. సో, నేను కూడా పిల్లల కోసం చేసేస్తున్నాను కాబట్టి త్వరగా అయిపోవాలి. ఇంకా చెప్పాలంటే ఇది నేను కూడా చాలా ఇష్టంగా తింటా. సో, ఇప్పుడు అన్నీ ఇలా చేసేసుకున్నాను కదా! ఇప్పుడు వీటిని ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఈలోపు డార్క్ కాంపౌండ్ అయితే తీసుకున్నాను. నా చాపింగ్ బోర్డ్ చూసారా ఎంత బావుందో! మొన్నే తీసుకున్నాను ఫ్లిప్‌కార్ట్‌లోని. రూ. 365 పడింది. చాలా బావుందండి. ఇప్పుడు దానిపైన మనం డార్క్ కాంపౌండు ఆల్రెడీ ఒక గంట ముందే తీసి పెట్టుకున్నా. ఎందుకంటే మనకి కట్ చేయడం ఈజీ అయిపోతుందని. సో, ఇలా కట్ చేసేసుకున్న దాన్ని మెజర్ చేసుకుంటే ఒక కప్ అయితే అయింది. మనం ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా! దానికి ఒక కప్పు డార్క్ కాంపౌండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేరొక స్టీల్ బౌల్ తీసుకొని అందులో సగం వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగానే తురుము పెట్టుకున్న డార్క్ కాంపౌండ్‌ని అందులో పెట్టేస్తున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు దీన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఈ డార్క్ కాంపౌండ్‌ని పెట్టేసాను. అది మెల్ట్ అయ్యేలోపే ఒక టేబుల్ స్పూను బటర్‌ని వేసేసి కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. ప్రాసెస్ అంతా కూడా ఈజీయే. బట్ మనకి డార్క్ కాంపౌండ్ మెల్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. చూడండి, కరగడం అయితే స్టార్ట్ అయింది. సిల్కీ కన్సిస్టెన్సీ మనకి కావాలి. సో, అందాక అలా మిక్స్ చేస్తూ ఉందాం. ఈలోపు మరొక అర స్పూను బటర్ అయితే వేసుకున్నా. వేసేసుకుని అంతేనండి. 1 ½ టేబుల్ స్పూను బటర్ మాత్రమే యాడ్ చేశాను ఇందులో. ఇంకా ఏమీ వేయలా. అలా కలుపుతూ ఉందాం.
చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అది మనందరికీ తెలుసు. సో, అటువంటప్పుడు ఇలా తక్కువ టైంలోనే మన ఇంట్లోనే మనమే హెల్తీగా ఈ కోకో బార్ అయితే చేసి పెట్టొచ్చు. చూడండి సిల్కీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్నే రిబ్బన్ కన్సిస్టెన్సీ అనుకోండి మీరు. సో, ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయింది. సిల్కీ కన్సిస్టెన్సీలో ఉంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకున్నా. ఈలోపే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టిన కోకోనట్ బార్స్‌నయితే తెచ్చేసుకొని, మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ సిరప్ అనుకోండి, అందులోనే వేసేసి ఒకదాన్ని బాగా అంటేలాగా ఒక్కసారి కలిపేసి దాన్ని ఇలా పెట్టేయండి. నేను వీటన్నిటిని కూడా బటర్ పేపర్ మీద పెట్టాను. సారీ మీకు ముందర చెప్పలేదు. బటర్ పేపర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి. లేదంటే మీరు నార్మల్ ట్రే మీద కూడా పెట్టుకోవచ్చు. బట్ బటర్ పేపర్‌ని నేను ఉంది కాబట్టి వేశా. చూసారా? ఒక్కొక్క కోకో బార్‌ని చాక్లెట్ సిరప్‌లో వేసి, దాన్ని తీసేసి, ఇలా బటర్ పేపర్ మీద పెట్టేసి, ఒక్క 20 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టా. అంతేనండి. మన కోకో బార్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బావుంటాయి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. డెఫినెట్‌గా ట్రై చేయండి. చూడండి మనం కట్ చేసి చూస్తే గనక ఇలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. నాకు మౌత్ మెల్టింగ్‌గా ఉంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే గనక 15 రోజుల వరకు ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.